క్రైస్తవులు తెల్ల వస్త్రములు ఎందుకు ధరిస్తారు? मसीही लोग सफेद कपड़े क्यों पहनते हैं? ఇది కొంతమంది అడిగినటువంటి ప్రశ్న. ये कुछ लोगों ने हमसे किया हुआ प्रश्न है. అయితే క్రైస్తవులు ఈ ప్రశ్న అడగొచ్చు, मसीही लोग ये प्रश्न पूछ सकते हैं మేము తెల్ల వస్త్రములు ఎందుకు ధరించాలి? कि हमने सफेद कपड़े क्यों पहनना है. ఇతరులు అడుగుతున్న ప్రశ్న, और दूसरे लोग जो पूछने वाला प्रश्न है, క్రైస్తవులు తెల్ల దుస్తులు ఎందుకు ధరిస్తారని. और मसीही लोग सफेद कपड़े क्यों पहनते हैं. క్రైస్తవులు అడుగుతున్న ప్రశ్న, और मसीही लोग पूछने वाला प्रश्न है, మేము తెల్ల ఎందుకు వేసుకోవాలి? हमने सफेद कपड़े क्यों पहनना है. ఎక్కడ రాస్తుంది? ये कहाँ पर लिखा है, ఎవరు రాశారు, और किसने लिखा है, ఎవరు చెప్పారు? और किसने कहा है. నేను రంగు దుస్తులు వేసుకుంటే పరలోకానికి వెళ్ళనా? क्या मैं रंगीन कपड़े पहनने से स्वर्गराज में नहीं నేను जाऊंगा. వేరే బట్టలు వేసుకుంటే నేను పరలోకానికి వెళ్ళనా? क्या मैं दूसरे कपड़े पहनूंगा तो स्वर्गराज नहीं जाऊंगा. నేను వేరే బట్టలు వేసుకుంటే దేవుడు నన్ను అంగీకరించడా? क्या दूसरे कपड़े पहनूंगा तो परमेश्वर मुझे स्वीकार नहीं తెల్ల करेंगे. బట్టలు ఎందుకు వేసుకోవాలి? मैं నేను सफेद कपड़ा ही क्यों पहनना है. ఒకవేళ వేసుకోపోతే ఏం జరుగుతుంది? अगर सफेद कपड़े नहीं पहनूंगा तो क्या होगा. వేసుకుంటే ఏమి జరుగుతుంది? अगर पहन लिया तो क्या होगा. ఒకవేళ ఈ ప్రశ్నలు మీ దగ్గర ఉన్నట్లయితే अगर ये सवाल अगर आपके पास है, ఈ రోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. आज के दिन परमेश्वर आपसे बात करने वाला ఈ है. రోజు అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. आज के दिन सभी से परमेश्वर बात करने वाले हैं. తెల్ల వస్త్రములు ధరించుకున్నటువంటి క్రైస్తవులు, जो सफेद कपड़े पहनते हैं वैसे मसीही लोग, తెల్ల వస్త్రములు ధరించని క్రైస్తవులు, और सफेद कपड़े ना पहनने वाले मसीही लोग, అందరికి సంబంధించినటువంటి వాక్యం ఈ ఉదయ కాలమున వింటున్నాం మనం. और इन सभी के संबंध में जो वचन है आज परमेश्वर हमसे बात करने वाले हैं. క్రైస్తవుడు అనే వ్యక్తి जो मसीही व्यक्ति है ప్రస్తుతం ఉన్నటువంటి సమయం కొరకు క్రైస్తవుడు జీవించటం లేదు. वो वर्तमान समय के लिए वो नहीं जीते हैं. క్రైస్తవుడి యొక్క దృష్టి అంతా కూడా రానున్న సమయం గురించి ఉన్నది. और मसीही लोगों की जो दृष्टि हो वो आने वाले समय के लिए है. క్రైస్తవుడు రాబోతున్న భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. जो मसीही लोग होते हैं, मसीही व्यक्ति होता है, वो आने वाले भविष्य के बारे में सोचता है. క్రీస్తుని ఇంకా ఎరగనటువంటి వ్యక్తి, जो मसीह के बारे में नहीं जानते हैं, క్రీస్తు దగ్గరికి రానటువంటి వ్యక్తి, जो मसीह के पास अब तक नहीं आए हैं, క్రీస్తుతో సంబంధం లేనటువంటి వ్యక్తి और जो मसीह के साथ अपने संबंध को नहीं रखा है, వర్తమానం కొరకు జీవిస్తున్నాడు. वो जो है वो वर्तमान के लिए जीते हैं. ఈ ఉదయ కాలం నేను తినాలి, ये आज के दिन सुबह में ఈ मैंने खाना, మధ్యాహ్నం నేను తినాలి, आज दोपहर में मैंने ఈ खाना है, సాయంకాలం నేను తినాలి, आज शाम के दिन ఈ मुझे రాత్రి खाना, నేను తినాలి, आज रात के दिन मैंने खाना, అర్ధరాత్రి నేను తినాలి, वो बीच रात में मुझे खाना రేపు है, కూడా తినాలి, और कल भी खाना है, ఎల్లుండి కూడా అదే చేయాలి. परसों भी वही करना है. తినుము త్రాగము సుఖించుము. तो खाओ पियो और मौज करने का. ఇది ఒక క్రైస్తుని ఎరగనటువంటి వ్యక్తికి ఉన్న ఆలోచన. और ये जो है एक व्यक्ति जो मसीह को नहीं जानता है उसकी सोच होती మరి है. అలాగని క్రైస్తవులు భోజనం చేయకుండా కూర్చుంటున్నారా? लेकिन अगर ऐसा है, ऐसा नहीं कि मसीह लोग खाना खाए बिना बैठे, వారు ఎప్పుడు కూడా ఆకలితోటి ఉండిపోతున్నారా? क्या वो हमेशा क्या भूखे ही रहते हैं, వారు ఖాళీ కడుపుతోటే ఉంటున్నారా? क्या हमेशा खाली पेट ही వారు रहते ఏమి हैं, తినటం లేదా? वो क्या वो कुछ नहीं खा వారు रहे हैं, సంపాదించడం లేదా తినడానికి? क्या वो कमा नहीं रहे हैं क्या खाने के लिए, అన్ని చేస్తున్నారు, सभी काम कर కానీ रहे हैं, వారి ధ్యాస అంతా కూడా लेकिन उनका पूरा ध्यान ఆ రానున్నటువంటి భవిష్యత్తు కొరకున్నది. आने वाले भविष्य के लिए है. వారు తినినా త్రాగినా కూడా, अगर वो खा रहे हैं या पी रहे ఏది हैं, చేసినా కూడా वो कुछ भी काम कर रहे हैं, వర్తమానము కొరకు కాదట, वो वर्तमान समय के लिए नहीं, రానున్నటువంటి భవిష్యత్తు కొరకట. आने वाले भविष्य के लिए कर रहे हैं. సంఘం అనేది जो कलीसिया जो है, రానున్నటువంటి ప్రపంచ కొరకు ఎదురు చూస్తున్నది. आने वाले जो संसार के लिए वो इंतजार कर ఆ रहा है, ప్రపంచాన్ని దేవుని యొక్క రాజ్యం అని అంటారు. और वो जो संसार है वो परमेश्वर का राज करके कहलाता है. క్రైస్తవులందరూ కూడా ఎదురు చూస్తున్నది, मसीह लोग जो होते हैं वो जिस चीज का इंतजार करते हैं, వారందరూ కూడా రానున్నటువంటి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారట. वो सभी लोग आने वाला परमेश्वर के राज के लिए इंतजार कर रहे हैं. ఎందుకంటే వారు విశ్వసిస్తున్న మాట, क्योंकि वो जो विश्वास करने वाला जो बात వారికి है, రక్షణ కలిగిందట. और उसके अंदर उद्धार को उन्होंने पाया है, రక్షణ కలగటం అంటే और उद्धार को पाने का अर्थ ప్రభు है, అయిన యేసుక్రీస్తు వారిని క్షమించాడని అర్థమట. उसका अर्थ है प्रभु यीशु मसीह ने उन्हें क्षमा किया, వారి పాపములన్నీ క్షమించబడ్డాయని उनके అర్థమట. सारे पाप को उन्होंने क्षमा किया. यह अर्थ పాపులుగా है. ఉన్నవారు వారు పరిశుద్ధులుగా మార్చబడ్డారట. जो लोग पापी थे वो लोग पवित्र रूप में बदल गए. అనీతిమంతులుగా ఉన్నవారు నీతిమంతులుగా మార్చబడ్డారట. जो लोग दुर्नीति के लोग थे वो लोग नीतिमान हो गए. అపవిత్రంగా జీవిస్తున్నారు, ఇప్పుడు పరిశుద్ధంగా జీవించడం మొదలు जो పెడుతున్నారు. लोग अपवित्रता से जी रहे थे वो अभी पवित्र रूप से जी వారి रहे हैं. ప్రపంచం ఇది కాదంటున్నారు. और वो उनका संसार ये नहीं है, వారి పౌరస్థితి లేకుంటే వారి సభ్యత్వం వచ్చేసి పరలోకంలో ఉంది అంటున్నారట. और उनकी सदस्यता जो है वो स्वर्गराज में ఈ है. లోకంలో జీవిస్తున్నారు, ये संसार में जी रहे हैं, కానీ వారి పేరు పరలోకంలో రాయబడిందట. लेकिन उनका नाम जो है स्वर्गराज में लिखा ఈ है. లోకంలో గ్రంథాల్లో లేకుంటే డాక్యుమెంట్స్ లో వారి పేరు ఉన్నది. इस संसार में कोई ग्रंथ में या फिर कुछ डॉक्यूमेंट्स में उनका नाम है, అలాగే పరలోకంలో ఉన్న డాక్యుమెంట్ ఆ గ్రంథంలో కూడా వారి పేరు రాయబడిందట. और वैसे ही स्वर्गराज में डॉक्यूमेंट है और बड़े ग्रंथ उनमें भी उनका नाम ఆ लिखा है. గ్రంథం పేరు జీవ గ్రంథం और అంటున్నారు. उस ग्रंथ
ग्रंथ का नाम जो है जीव ग्रंथ का नाम, ఆ జీవ గ్రంథము ఆ జీవ గ్రంథంలో వారి పేరు రాయబడింది కాబట్టి उस जीवन का ग्रंथ में इनका नाम लिखा है, इसलिए వారు అక్కడికి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నారు. और वो लोग वहां जाने के लिए इंतजार कर रहे हैं, అక్కడ వెళ్ళడానికి ఎదురు చూస్తున్నారు కనుక और वहां जाने के लिए इंतजार कर ఆ रहे हैं, इसलिए ప్రపంచం ఎలాగుంటుందో తెలుసుకుంటున్నారు. और वो संसार कैसे रहेगा वो अभी ध्यान कर ఆ रहे हैं, ప్రపంచం ఎలాగుంటుందో దాన్ని గ్రహిస్తున్నారు. और वो संसार कैसा रहेगा उसका ग्रहण कर रहे ఆ हैं, ప్రపంచం ప్రకారంగా వారి జీవితాన్ని అలవాటు చేసుకుంటున్నారు. और उस संसार के अनुसार अपना जीवन में आदत कर रहे हैं, ఆ యొక్క ప్రపంచ ప్రకారం వారి జీవితాన్ని మార్చుకుంటున్నారు. और उस संसार के लिए अपने जीवन को बदल रहे ఈ हैं. లోకంలో ఈ ప్రపంచంలో इस संसार में అనేకమైన పద్ధతులు ఉన్నాయి, अनेक प्रकार की आदतें हैं, అనేకమైనటువంటి నియమములు ఉన్నాయి. अनेक प्रकार के नियम हैं, ఆ పద్ధతుల ప్రకారం మనం వెళ్ళటం లేదు, और उन नियमों के अनुसार मैं नहीं बढ़ रहा ఆ हूं, యొక్క అలవాట్ల ప్రకారం కూడా మనం వెళ్ళటం లేదు. और उन आदतों के अनुसार मैं नहीं बढ़ रहा మనం हूं. ఎలాగ వెళ్తున్నాము అని అంటే हम लोग किस रीति से आगे बढ़ते మనము हैं? దేవుని యొక్క నియమం ప్రకారముగా हम लोग परमेश्वर के नियम के अनुसार ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం వెళ్తున్నాము. और उनके आज्ञाओं के अनुसार आगे चलते हैं. కొలస్సీలకు రాబడినటువంటి పత్రిక और कुलिसियों के नाम से जो लिखी हुई पत्री है, 3వ అధ్యాయము उसका 3रा अध्याय 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చదువుకుందాం. 1 से 4 वचन तक हम लोग पढ़ेंगे. లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుచుందురు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. If then you were raised with Christ, seek those things which are above, where Christ is sitting at the right hand of God. Set your mind on things above, not on things of the earth. For you died, and your life is hidden with Christ in God. When Christ, who is our life, appears, then you also will appear with him in glory. ఆమేన్. హల్లెలూయా. अतः जब तुम मसीह के साथ जिलाए गए तो स्वर्गीय वस्तुओं की खोज में रहो, जहां मसीह विद्यमान है और परमेश्वर के दाहिनी ओर बैठा है. पृथ्वी पर की नहीं परंतु स्वर्गीय वस्तुओं पर ध्यान लगाओ, क्योंकि तुम तो मर गए और तुम्हारा जीवन मसीह के साथ परमेश्वर में छिपा हुआ है. जब मसीह जो हमारा जीवन है प्रकट होगा, तब तुम भी उसके साथ महिमा सहित प्रकट किए जाओगे. ఆమేన్. హల్లెలూయా. మీరు ఒకప్పుడు మృతి చెందారట, आप एक समय में आपकी मृत्यु हो गई है, అయితే క్రీస్తు మీ కొరకు చనిపోయాడు, और मसीह जो है आपके लिए मर चुके ఆయన हैं, పునరుద్ధానుడయ్యాడు. और वे फिर से पुनरुद्धान को पाए ఆయన हैं, పునరుద్ధానంతో పాటు మీ పునరుద్ధానం కూడా కలిగింది. और उनके पुनरुद्धान के साथ आपका भी पुनरुद्धान हुआ. ఆయన ఎలాగైతే భూలోకము నుండి పునరుద్ధానుడి పరలోకానికి వెళ్ళాడో, वो जिस प्रकार से इस धरती लोक से पुनरुद्धान होकर स्वर्गराज में गए हैं, అలాగే క్రైస్తవులైనటువంటి మీరు కూడా वैसे ही मसीह लोग कहलाने वाले आप लोग भी మృతి చెందినట్లయితే పునరుద్ధానం పొందుకుంటారు, मृत्यु अगर हो गई है फिर से पुनरुद्धान को पाएंगे, పరలోకంలో చేర్చబడతారు. और स्वर्गराज में पहुंचाए जाओगे. ఒకవేళ సజీవంగా ఉన్నప్పుడు క్రీస్తు మధ్యాకాశంలో వచ్చినట్లయితే, अगर आप जब जीवित रहेंगे और वो मसीह जब बीच आकाश में అప్పుడు आएंगे, మీరందరూ కూడా మార్పు చెంది ఆ మధ్యాకాశంలో ప్రభుతో పాటు ఉంటారు. फिर आप सभी लोग बदलाव को पाकर उस बीच आसमान में चले जाएंगे. సో క్రీస్తు ఎలాగైతే పరలోకమునకు చేర్చబడ్డాడో, और मसीह जिस प्रकार से स्वर्गराज में पहुंचाए गए, క్రీస్తును విశ్వసించిన వారందరూ కూడా పరలోకంలో और చేర్చబడతారు. मसीह पर विश्वास करने वाले आप लोग भी स्वर्गराज में पहुंचाओ जाओगे. అందుకు ఈ లోక సంబంధమైన వాటిని మీరు వెతకటం లేదు, इसलिए इस संसार के संबंध में जो चीजें हैं उसका आप लोग उसे नहीं ढूंढ रहे हैं. అందుకు ఈ లోకములో మీరు జీవిస్తున్నప్పటికీ इस संसार में आप जीते हुए भी ఈ లోక ప్రకారంగా మీరు జీవించటం లేదు. इस संसार के अनुसार आप लोग नहीं जी సో रहे हैं. క్రైస్తవులైనటువంటి వారు जो मसीह लोग होते हैं, రానున్నటువంటి ఆ ప్రభు యొక్క రాజ్యము కొరకు आने वाला उस परमेश्वर के राज के लिए ఎదురు చూస్తున్న వారై, इंतजार करते हुए సిద్ధపడుతున్నటువంటి వారై, और तैयारी करते हुए, వారికి ఇష్టమైనవన్నీ కూడా उनको जो भी चीजें अच्छा लगता है త్యాగం చేయడానికి సిద్ధముగా ఉన్నారు. वो सारी चीजें त्याग करने के लिए वो लोग तैयार हैं. వారికి ఒకవేళ కష్టం అనిపించినా కూడా अगर उन्हें कोई चीज त्याग करने के लिए कष्ट भी ఆ लगता है, రానున్న రాజ్యములు వారు చేర్చబడటానికి वो आने वाले राज में अपने आप को लेकर जाने के लिए ఏది అడ్డం అనిపిస్తున్నదో जो भी चीज उन्हें उनके बीच में आता है, అవన్నీ కూడా దూరం చేసుకుంటున్నారట. वो सारी चीजें वो दूर करते जा रहे వారు हैं, సాక్రిఫైస్ చేయడానికి సిద్ధముగా ఉన్నారట. और वो लोग वहां पर त्याग करने के लिए वहां पर तैयारी में हैं. ఇటువంటి చేస్తున్నప్పుడు और ऐसे जब काम हम लोग करते हैं, వారికి దుఃఖము కలగటం లేదు, బాధ కలగటం లేదు, కానీ और उन्हें कोई दुख नहीं हो रहा, उन्हें कोई तकलीफ नहीं हो వారికి रहा, సంతోషం ఆనందము కలుగుతుందట. और उनके लिए वो खुशी और आनंद लग रहा है. పరలోకములో చేర్చబడటానికి అడ్డముగా ఉన్న
వాటిని విడిచిపెట్టినప్పుడు वो स्वर्गराज में जाने के लिए जो भी चीज बीच में आता है उसे छोड़ने के అది लिए, ఒకవేళ త్యాగం అనిపించినట్లయితే अगर वो एक बार के लिए त्याग भी क्यों ना हो, అది వారికి దుఃఖము కాదు కానీ సంతోషాన్ని పుట్టిస్తుందట. वो उनके लिए दुख नहीं खुशी को लेकर आता है. క్రైస్తవులైనటువంటి వారు जो मसीही लोग होते हैं సనుగోకోకుండా और वो कुड़कुड़ाए बिना దానికి విరోధంగా మాట్లాడకుండా और उनके उस विषय के विरोध में बात किए వారు बिना, సంతోషముతో దాన్ని అంగీకరిస్తారట. और वो खुशी से सारी चीजों को अपनाते हैं, ఆజ్ఞలను పాటిస్తారట. आज्ञाओं का पालन करते हैं దానికి విధేయత చూపిస్తారట. और उसमें अपनी विधेयता दिखाते అందుకు हैं. క్రైస్తవులు ఈ లోకములో మిగిలిన వారికి భిన్నముగా కనిపిస్తారు. इसलिए मसीही लोग इस संसार के लोगों को एक अलग रूप में दिखाई వారు पड़ते ఈ हैं. లోకములో భిన్నముగా కనిపించి इस संसार में वो अलग दिखकर ఆ పరలోకంలో చేర్చబడుతున్నారు. उस स्वर्गराज में पहुंचाए जाते हैं. అందుకు వారు ఏ త్యాగం చేయడానికైనా కూడా इसलिए वो लोग कुछ भी त्याग करने के వారు लिए సిద్ధముగా ఉన్నారు, वो अपनी तैयारी के साथ रहते हैं సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. और वो खुशी और आनंद के साथ रहते ఆ हैं. రానున్నటువంటి ప్రపంచము, वो आने वाली जो संसार है అందులో అందులో కలగబోతున్నటువంటి సమస్త వస్తువులు और उसके अंदर पाने वाला सारी वस्तुएं ఏవి కూడా తాత్కాలికమైనవి కావు. और कुछ भी तात्कालिक नहीं है, అవన్నీ కూడా శాశ్వతమైనవి. और वो हमेशा सनातन के लिए है. ఓకే, అందుకనే వారు దేవుని సన్నిధిలో ఏది చేస్తున్నా కూడా इसलिए वो परमेश्वर के सानिध्य में कुछ भी कर रहे हैं, వారు తినుచున్నా, वो खा भी रहे వారు हैं, త్రాగుచున్నా, वो पी भी रहे వారు हैं, ధరించుచున్నా, वो पहन भी వారు रहे हैं, జీవించుచున్నా, वो जी भी रहे हैं. ఏది చేసినా కూడా कुछ भी क्यों ना करें, దేవునికి మహిమకరంగా వారు జీవిస్తున్నారు. परमेश्वर की महिमा के योग्य में वो जी रहे మనుషుల हैं. కోసం జీవించట్లేదు వారు. मनुष्य के लिए वो लोग नहीं जी వారి रहे, పాస్టర్ కొరకు వారు జీవించడం वो లేదు. किसी पासवान के लिए नहीं जी रहे, ఏదో సంఘము పెట్టినటువంటి నియమం కొరకు వారు జీవించడం वो లేదు. कलीसिया ने किया रखा हुआ नियमों के लिए नहीं जी వారు रहे, దేవుణ్ణి మహిమపరచడానికి జీవిస్తున్నారు. वो परमेश्वर की महिमा करने के लिए जी रहे ఆ हैं, దేవుడు సంతోషించే విధంగా జీవిస్తున్నారు. और उस परमेश्वर को खुशी और आनंद करने के लिए वो जी ఆ रहे हैं. దేవునికి ఇష్టమైన రీతిలో వాటిని వారు మార్చుకుంటున్నారు. वो परमेश्वर को अच्छे लगने वाला उनकी रीति को बदल रहे हैं. అందు కారణముగా इस कारण के लिए ఒకవేళ మనుషులకు ఏమైనా ఆటంకంగా ఉన్నట్లయితే, अगर मनुष्य के लिए कोई अड़चन आता है, వారి అలవాట్లతో మనుషులకు ఏమైనా బాధ కలుగుతున్నట్లయితే उनकी आदतों से अगर मनुष्य को कुछ ठेस వారు पहुंचती है, అలవాట్లు ప్రక్కన పెట్టేసుకుంటున్నారు. वो अपनी आदतों को साइड में रख रहे हैं. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది కలుగుతున్నట్లయితే अगर किसी को दुख अगर होता है, అటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెడుతున్నారు వారు. वैसे सोच को वो सबको साइड में అంటే रखते हैं. మనుషులను బాధ పెట్టడం లేదు, हम किसी मनुष्य को वो दुख नहीं दे रहे దేవుని కూడా బాధ పెట్టడం లేదు. और परमेश्वर को भी दुख नहीं कर रहे, మనుషులను సంతోషపెడుతున్నారు, और मनुष्य को खुशी रखते हैं దేవుని కూడా और సంతోషపెడుతున్నారు. परमेश्वर को भी खुश रखते हैं. మరి మనుషులను సంతోషపెట్టడానికి और मनुष्य को खुश रखने के వారి लिए ప్రకారం జీవించాలని మీరు అడగొచ్చు. उनके हिसाब से जीना है, ऐसा आप लोग सोच అలా सकते हैं. కాదు, ऐसा नहीं है. వారికి ఇబ్బందికరంగా ఉన్నది ఏదైనా ఉంటే వదిలిపెట్టేసి అంటున్నాను. अगर उनको दुख पहुंचाने वाला कोई भी चीज है उसे छोड़ देना है. జస్ట్ ఒక ఉదాహరణకు, एक उदाहरण के लिए, మీరు మాంసాహారం భుజిస్తున్నారు, आप मांसाहारी खानों को खाते हैं, ఒక శాకాహారి మీతో పాటు యాత్ర చేస్తున్నాడు. एक शाकाहारी आपके साथ यात्रा में कर रहा है, అతనికి ఇబ్బంది కలిగినట్లయితే अगर उसे अच्छा दुख पहुंचता है, ఆ యొక్క వ్యక్తితోటి మీ సంబంధం కొంచెం చెడుగా మారిపోతున్నట్లయితే, अगर उस व्यक्ति से आपका संबंध थोड़ा सा खटपट हो रहा है, ఆ వ్యక్తి మిమ్మల్ని ద్వేషిస్తున్నట్లయితే अगर वो व्यक्ति आपसे द्वेष रख रहा है, కొద్దిసేపు మాంసం డబ్బాని మూత పెట్టేద్దాం. और कुछ समय के लिए वो मांस का जो डिब्बा है उसका ऊपर మీరు ढक्कन रख दें. ఒకవేళ ఆ వ్యక్తికి క్రీస్తుని పరిచయం చేయాలనుకున్నారు, अगर ऐसा चाहते हैं कि उस व्यक्ति को हम लोग मसीह से परिचय करते हैं, మీరు క్రీస్తుని పరిచయం చేసే ముందుగా మీరు మాంసం తింటున్నారు. जब मसीह को परिचय देने से पहले आप लोग अगर मांस को खा रहे हैं, ఈ మాంసం తోటి ఆ వ్యక్తి దూరం వెళ్ళిపోయాడు. ये मांस से वो व्यक्ति जो है वो दूर हो गया. మీరు క్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత उसके बाद आप मसीह के बारे में बात कर మీరు रहे हैं, క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నారు. आप कह रहे हैं कि मैं मसीह हूँ, ఆ వ్యక్తిని మీరు ప్రభు దగ్గర తీసుకొని రావాలనుకున్నారు. और उस व्यक्ति को आप प्रभु के पास लेकर आना ఆయనకు चाहते కూడా हैं, సువార్త చెప్పాలని ఆశపడ్డారు. और उनको भी सुसमाचार बताने के लिए आपने ఆయన आशा ప్రభు दिखाई. గురించి వింటున్నాడు, కానీ वो प्रभु के बारे में सुन रहे हैं, ఆయన మనసులో ఒక ప్రశ్న ఉన్నది. उसके मन में एक प्रश्न ఆ है, ప్రశ్న మాంసం గురించి. और वो जो प्रश्न है वो मांस के ఆయన विषय में. మిమ్మల్ని అడుగుతాడు, మాంసం మీరు తినొచ్చా అని అడుగుతాడు. वो आपसे पूछ रहे हैं क्या आप मांस खा మీరు सकते హింస हैं? చేయొచ్చా అని అడుగుతున్నారు. सॉरी, హింస చేయొచ్చా? హింస आप हिंसा कर सकते हैं क्या? మీరు హింస చేయొచ్చా అని आप అడుగుతున్నారు. हिंसा कर सकते हैं क्या? మీరు ప్రభు యొక్క రక్షణ గురించి మాట్లాడుతున్నారు, आप परमेश्वर के उद्धार के बारे में बात కానీ कर మీరు रहे हैं, హింస చేస్తున్నారు కదా అంటారు. लेकिन यहाँ पर आप हिंसा कर रहे हैं, అప్పుడు మీ సువార్త మారిపోతుంది. तो आपका जो सुसमाचार है वो बदल जाएगा. అప్పుడు మీరు సువార్త సిలువ దగ్గర నుంచి మాంసం దగ్గరికి వెళ్ళిపోతుంది. तब आपका सुसमाचार सलीब के ऊपर से मांस के ऊपर ఈ चले जाएगा. వ్యక్తిని మీరు శాకాహారిని మాంసాహారిగా మార్చడం ప్రయత్నం చేస్తారు. और इस व्यक्ति शाकाहारी व्यक्ति को आप मांसाहारी व्यक्ति में बदलने का प्रयास कर रहे हैं. క్రైస్తవులు చేస్తున్నటువంటి పెద్ద
పొరపాటు ఇది. मसीह लोग के हाथों होने वाला एक गलत काम यही है, ఎక్కువ మంది క్రైస్తవులు చేసే పొరపాటు ఇది. और अधिक मसीह लोग करने वाला गलत काम यही है. ఒక శాకాహారి క్రైస్తవ దగ్గరికి వచ్చి రక్షణ పొందుకున్నప్పుడు एक शाकाहारी मसीह के पास आकर उद्धार को पाता है అతన్ని మాంసాహారిగా మార్చేస్తున్నారు. और उसे मांसाहारी में बदल देते हैं. శాకాహారిని శాకాహారిగానే ఉండనివ్వండి. शाकाहारी को शाकाहारी रहने देना. ఒకవేళ మీ మాంసం అతనికి అభ్యంతరంగా ఉన్నట్లయితే, अगर आपका पास जो मांस है उससे उसे कुछ तकलीफ ఆ होता है, వ్యక్తి కలిసి వస్తున్నప్పుడు మీరు మాంసాహారం తినవద్దు. वो व्यक्ति जब आपके पास आता, आपके साथ आता है, तो वो आप मांस को मत खाना. అప్పుడు మీరు ఏదో శాకాహారం తినండి. तब आप जो है शाकाहारी खा लेना. అందరు కలిసి శాకాహారం తినండి. तब सभी लोग मिलकर शाकाहारी खाना ఎందుకంటే खाएं. ఆ వ్యక్తి ఈ విషయంలో బలహీనంగా ఉన్నాడు. क्योंकि वो जो व्यक्ति है इस विषय में कमजोर है, ఆ వ్యక్తి ఈ కారణం చేత ప్రభు నుంచి దూరం వెళ్ళిపోవచ్చు. और वो व्यक्ति जो है इस कारण से परमेश्वर से दूर जा सकता है. అందుకు మాంసం గురించి చెప్పి మాంసం గురించి మీరు సువార్త ప్రకటించొద్దు. इसलिए मांस के बारे में बोलकर और मांस के विषय में उन्हें सुसमाचार मत बताना. మీరు సువార్త కేవలం సిలువ గురించి రక్తం గురించి మాట్లాడండి. आप सुसमाचार जो है सलीब के बारे में बात करना, ఆ యొక్క క్రీస్తు రక్తం గురించి और మాట్లాడండి. उस मसीह के लहू के बारे में बात క్రీస్తు करना, బలిదానం గురించి उस మాట్లాడండి. मसीह के बलिदान के लिए बात కానీ करना, మాంసం గురించి మాట్లాడండి. लेकिन मांस के विषय में बात नहीं करना. ఇటువంటివి ఏమన్నా ఉన్నట్లయితే अगर ऐसी चीजें अगर कुछ होते हैं, సంతోషంగా క్రైస్తవులు త్యాగం చేస్తారు. और खुशी से जो मसीह लोग हैं त्याग दे देते हैं. మీకు ఎప్పుడైనా తర్వాత తినాలంటే మీ ఇంటికి వెళ్ళి మీరు తినొచ్చు. अगर आपको खाने की इच्छा है, आप घर जाकर खा सकते हैं. మిమ్మల్ని శాకాహారులుగా మారమని ఎవరు చెప్పడం లేదు. आपको शाकाहारी में बदलने के लिए कोई नहीं कह रहा, క్రైస్తవులందరూ కూడా వెజిటేరియన్స్ మారని ఎవరు చెప్పడం లేదు. और मसीह लोग पूरे वेजिटेरियन में बदल जाओ करके कोई नहीं कह रहा. అలాగ వెజిటేరియన్ క్రైస్తవుల్ని నాన్ వెజిటేరియన్ మీరు మార్చడానికి ప్రయత్నం చేయొద్దు. और जो वेजिटेरियन मसीह लोग हैं उसे नॉन वेजिटेरियन में बदलने की प्रयास मत करो. ఎప్పుడన్నా మాంసాహారం విడిచిపెట్టాలనుకున్నట్లయితే अगर कभी भी ऐसा सोचें कि मांसाहारी खाना छोड़ देना है, దాన్ని సంతోషంగా విడిచిపెట్టండి. उसे खुशी के साथ छोड़ दीजिए. మేము యాత్ర చేస్తున్నప్పుడు हम लोग यात्रा में जब जाते हैं, ప్రభు గురించి ఎప్పుడైనా చెప్తూ ఉంటాము. परमेश्वर के बारे में जब बोलते रहते हैं, దాదాపుగా చెప్తూనే ఉంటాం. और मैक्सिमम हम हर समय बोलते रहते అందుకు हैं. ఈ మొదలు మేము మాంసాహారం అవాయిడ్ చేస్తున్నాం. इसलिए इस बीच में हम मांसाहारी खाना अवॉइड कर रहे हैं. ట్రైన్ లో వెళ్ళేటప్పుడు ఒక్క రోజు మాంసం తీసుకొని వెళ్ళకపోతే ఏం జరిగింది? और ट्रेन में एक दिन जब आप लोग जाते हैं और मांसाहारी नहीं लेके गए तो क्या होगा? ఒకవేళ తీసుకొని వెళ్ళారు, अगर आप लेकर गए, అందరు తినేవాళ్ళైతే अगर सभी लोग खाने वाले हैं, దేవానికి స్తోత్రం అని గట్టిగా చెప్పి మీరు అందరు తినేసేయండి. परमेश्वर आपकी स्तुति ऐसे जोर से बोलकर आप लोग खा लीजिए. అక్కడ ఇవన్న శాకాహారాలు ఉన్నట్లయితే अगर वहां पर कोई शाकाहारी होगा, ఆ డబ్బా కాకుండా ఇంకొక డబ్బా తీసుకోండి. वो डब्बा को छोड़कर दूसरे डब्बा निकाल ప్రభు देना. గురించి ఆ వ్యక్తికి చెప్పండి. और परमेश्वर के विषय में उस व्यक्ति से बात ఎక్కడికి कीजिए. వెళ్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత जहां पर आप जाओगे वहां जाने के बाद మంచిగా వేడి చేసుకొని మరలా తినండి దాన్ని. अच्छे से गर्म कर कर फिर से वो खा लेना. దుఃఖపడవద్దు, బాధపడవద్దు. और इस विषय में आप दुख और तकलीफ मत लेना. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక और कुरिन्थियों के नाम से लिखा हुआ पहली पत्री 10వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. 10वां अध्याय उसका 31वां वचन पढ़ेंगे. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీసస్తులకైనను దేవుని సంఘముకైనను అభ్యంతరము కలుగు చేయకుడి. ఈలాగున నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కొరకును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. Therefore, whether you eat or drink, or whatever you do, do all to the glory of God. Give no offense either to the Jews or to the Greeks or to the church of God, just as I also please all men in all things, not seeking my own profit, but the profit of many, that they may be saved. ఆమేన్. హల్లెలూయా. इसलिए तुम चाहे खाओ चाहे पियो चाहे कुछ करो, सब कुछ परमेश्वर की महिमा के लिए करो. तुम न यहूदियों न यूनानियों और न परमेश्वर की कलीसिया के लिए ठोकर के कारण बनो, जैसा मैं भी सब बातों में सबको प्रसन्न रखता हूँ और अपना नहीं परंतु बहुतों का लाभ ढूंढता हूँ कि वे उद्धार पाए. ఆమేన్. హల్లెలూయా. आमेन. हालेलुया. క్రైస్తవులు ఎందుకు ఇతరుల కోసం త్యాగం చేస్తున్నారు? और मसीह लोग क्यों दूसरों के लिए त्याग करते हैं? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసి చెప్తున్న మాట ఇది. और प्रेरित पौल जो है कुरिन्थियों के कलीसिया के लिए लिखता हुआ నేను ये నా बात है. కొరకు చేయటం లేదు అంటున్నాడు. मैं हमारे लिए नहीं कर रहा हूँ, నేను అందరి కొరకు చేస్తున్నాను అంటున్నాడు. मैं जो है सभी के लिए कर रहा हूँ. నా లాభము నేను కోరుకోవటం లేదు, मेरा लाभ इसमें मैं नहीं నా पा रहा, సుఖము నేను కోరుకోవటం లేదు, और मैं अपना सुख को इसमें నా नहीं देख रहा, సంతోషం నేను కోరుకోవటం లేదు. अपनी खुशी को इसके अंदर नहीं నేను देख रहा. అందరు సుఖముగా
ఉండాలి, అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. और मैं जो है हर एक की खुशी और हर एक के आनंद के लिए सोच रहा వారు हूं। యూదులు కావచ్చు, గ్రీక్ దేశస్థులు కావచ్చు, లేకుంటే ఇంకెవరైనా కావచ్చు, वो यहूदियां हो सकते हैं, यूनानी हो सकते हैं, या फिर किसी और देश के हो सकते లేదు మాంసాహారులు కావచ్చు, శాకాహారులు కావచ్చు, हैं, और वो शाकाहारी भी हो सकते हैं, मांसाहारी भी हो सकते ఎవరైనా हैं, కావచ్చు. वो कोई भी हो सकते हैं, ఎవరిని అభ్యంతర పెట్టవద్దు. और किसी को कोई तकलीफ नहीं देना। సో ముందుకు వెళ్తున్నాం మనం. हम लोग आगे बढ़ते हैं। అందుకు క్రైస్తవులు इसलिए मसीही लोग जो हैं వారు ఏమి తినినా, वो कुछ भी खाएं, తాగినా, वो कुछ भी पिए, ధరించినా కూడా अगर कुछ पहने भी, ప్రభు యొక్క మహిమ కొరకే చేస్తున్నారట. और वो सारे काम जो है परमेश्वर की వారు महिमा के लिए करते हैं। అలంకరించుకుంటున్నా కూడా वो जब अपने आप का अलंकार करते हैं, వారు ఆంతర్యమైనటువంటి ఆత్మ అలంకారం కోసం చేస్తున్నారట. और वो अंदर की जो अंतरात्मा है उसे सुंदरता बढ़ाने के लिए वो कर रहे हैं, వారు ఆంతర్యములో ఉన్నటువంటి ఆ దేవునికి ఒక ఆశ్రమను సిద్ధం చేస్తున్నారట. और वो अंतर मन के अंदर, वो उनके अंदर जो परमेश्वर है उसके लिए तैयारी कर रहे ఆ हैं, దేవుని మహిమపరచడానికి వారు సమస్తం కూడా చేస్తున్నారట. और उस परमेश्वर को महिमा देने के लिए हर एक काम वो कर रहे हैं। అంత మాత్రమే కాదు, उतना ही नहीं, వారు ప్రేమ కలిగినటువంటి మనుషులట. वो प्रेमी मनुष्य हैं, వారు ఇతరుల బాగు కోరుకునేటువంటి మనుషులట. और दूसरों का भला जानने और सोचने वाले लोग हैं, వారు ఇతరుల మేలును కోరుకునేటువంటి మనుషులట. और दूसरों का सुख सुनने वाले मनुष्य हैं। వారు ఎందుకు ఈ పని చేస్తున్నారు? वो ये काम क्यों कर रहे हैं? అది కేవలం ఆజ్ఞ ఉన్నది కాబట్టి చేయటం లేదట. सिर्फ आज्ञा है इसीलिए वो काम नहीं कर, ప్రభు అయినటువంటి క్రీస్తు ఆజ్ఞ ఇచ్చాడు కదా, और प्रभु मसीह ने ये आज्ञा हमें दिया है, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. अपने आप के समान आप अपने पड़ोसी से भी प्रेम నిన్ను करना, వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభు చెప్పాడు కాబట్టి अपने आप से जैसे प्रेम कर दो वैसे पड़ोसी से ఒక प्रेम करो। ఆజ్ఞ మన మీద ఉంది గనుక एक आज्ञा हमारे ऊपर है, క్రైస్తవులైన మనం ఇతరులను ప్రేమిస్తున్నాం. और मसीह जो लोग हम लोग हैं, हम लोग दूसरे से प्रेम ఇది करते ఒక్కటే हैं। కారణము కాదట. ये एक ही कारण नहीं है। క్రైస్తవులు ఇతరులను ఎందుకు ప్రేమిస్తారంటే और मसीह लोग दूसरे से क्यों प्रेम रखते हैं? వారి లోపలికి ప్రేమ ప్రవేశించిందట. क्योंकि उनके अंदर जो है प्रेम प्रवेश किया, వారు ప్రేమించేటువంటి మనుషులుగా మార్చబడిపోయారట. वो प्रेम दिखाने वाले मनुष्य के रूप में बदल दिए गए, వారి లోపల ఒక గుణముగా అది మారిపోయిందట. और उनके अंदर वो एक गुण में बदल गया है, వారు ప్రేమ కలిగినటువంటి మనుషులుగా మారిపోయారు. वो प्रेमी मनुष्य में वो बदल चुके हैं। ఈ మాట పేతురు పత్రికలో మనం చూస్తున్నాము. ये जो बात है हम लोग पत्रस की पत्री में देखते हैं, మొదటి పత్రిక और पत्रस की पहली 2వ అధ్యాయము उसका दूसरा अध्याय 3వ వచనం 4వ వచనం చదువుకుందాం. उसका तीसरा और चौथा वचन पढ़ेंगे, ఆయన అలంకారం గురించి రాస్తున్నాడు ఇక్కడ. और वहां पर वो अलंकार के विषय में दिखाया ఏమని है। చెప్తున్నాడు? वो क्या लिख रहे हैं? పేతురు మొదటి పత్రిక पत्रस की पहली पत्री 2వ అధ్యాయము उसका दूसरा अध्याय 3-4 వచనాలు. तीसरा और चौथा वचन। पहला पत्रस तीसरा अध्याय उसका तीसरा वचन से पढ़ेंगे। तुम्हारा श्रृंगार दिखावटी ना हो, अर्थात बाल गूंथना और सोने के गहने या भांति भांति के कपड़े पहनना, वरन तुम्हारा छिपा हुआ और गुप्त मनुष्यत्व नम्रता और मन की दीनता की अविनाशी सजावट से सुसज्जित रहे, क्योंकि परमेश्वर की दृष्टि में इसका मूल्य बड़ा है। Do not let your adornment be merely outward, arranging the hair, wearing gold, or putting on fine apparel. Rather, let it be the hidden person of the heart, with the incorruptible beauty of a gentle and quiet spirit, which is very precious in the sight of God. వెలుపటి అలంకారమును మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఇది దేవుని దృష్టికి మిగులు విలువైనది. అది దేవుని దృష్టికి విలువైనటువంటిది. और ये परमेश्वर की दृष्टि में बेहद कीमती है। బాహ్యమైనటువంటి రూపము కాదంటున్నాడు, वो बाहर के रूप के बारे में नहीं बोल रहा, ఆంతర్య రూపం గురించి वो మాట్లాడుతున్నాడు. अंदर के रूप के विषय में बात कर रहा బాహ్య రూపము కూడా है, और बाहर का रूप भी చాలా ప్రధానమైనటువంటి. और बहुत ही प्रधान है। క్రైస్తవులు मसीही लोग ఇతరులకు భిన్నముగా ఉంటారు. और दूसरे लोगों के लिए अलग दिखाई देते వారిని हैं, చూచిన వారు जो उन्हें देखते हैं గుర్తుపడతారు వీరు క్రైస్తవులు అని. और उन्हें पहचानते हैं ये मसीही लोग हैं। మేము ఎక్కడికి వెళ్ళినా కూడా हम कहीं भी जाते हैं, మా ఇద్దరిని గుర్తుపట్టేస్తారు. हम दोनों को वो लोग पहचान लेते మేము हैं। ముగ్గురు వెళ్ళినా కూడా हम तीनों लोग जाते हैं, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు. और कहीं पर भी जाते हैं वे लोग पहचान लेते हैं। ఏదన్నా షాప్ కి వెళ్ళినా కూడా कोई भी शॉप में क्यों ना जाए, వారు గుర్తుపట్టేస్తారు. वो लोग पहचान लेते हैं। క్రైస్తవులనే కాదు, और सिर्फ मसीह लोग ही नहीं, సేవలో ఉన్నామని కూడా గుర్తుపడతారు. और वो लोग ये भी पहचान लेते हैं कि हम लोग सेवा में हैं। వారితో మేము మాట్లాడలేదు, हमने उनसे बात नहीं किया, వారికి చెప్పలేదు, उन्हें कुछ बताया नहीं, పరిచయం చేసుకోలేదు. और परिचय भी नहीं करा। నోటి మాటతోటి, सिर्फ मुंह के बात से, మన యొక్క వేషభూషతోటి, हमारी वेशभूषा से, మన ప్రవర్తనతోటి हमारे व्यवहार से ఇతరులకు తెలిసిపోవాలి दूसरे लोगों को ये पता चल మన जाना है పరిచయము క్రైస్తవులైన పరిచయం.
हमारा जो परिचय है मसीह लोगों का परिचय है క్రీస్తును ధరించుకున్న వారి పరిచయం భిన్నముగా ఉండాలి. और मसीह को ओढ़ने वाले लोगों का परिचय अलग होता है. అందుకు విశ్వాసులు అనే వారు మిగిలిన వారికి భిన్నముగా ఉంటారు. जो विश्वासी लोग हैं वो दूसरों से भिन्न होते हैं. వారు లోకంతో కలిసిపోరు. वो इस संसार से मिलते नहीं हैं. వారు ఏది తీసివేయాలన్నా కూడా, वो कुछ भी निकालना है तो, ఏది త్యాగం చేయాలన్నా కూడా, अगर कुछ भी त्याग करना है వారు तो సనుగు కొనక సంతోషంగా చేస్తున్నారట. वो कुड़कुड़ाहट के बिना खुशी से करते हैं. ఎందుకంటే దేవుడు వారిని ప్రేమిస్తున్నాడట. क्योंकि परमेश्वर जो है उनसे प्रेम रखते हैं. క్రైస్తవ జీవితం అనేది मनुष्य का जीवन जो है ప్రధానముగా और प्रामुख्य रूप से ఒక వివాహమునకు సిద్ధపాటట. एक विवाह के लिए तैयारी है. మీ వివాహమునకు మీ సిద్ధపాటు, आपकी विवाह के लिए आपकी तैयारी, మీరు ఒక వివాహమునకు వెళ్తున్న సిద్ధపాటు ఉన్నది. और आप किसी और विवाह में जाने के लिए तैयारी. రెండు సిద్ధపాట్లు ఉన్నాయి. और दो तैयारी यहाँ पर देखते हैं. వివాహం ఒకసారి జరుగుతుంది, विवाह जो है एक ही बार होता है. మిగిలిన వారి వివాహానికి మనం ఎన్నో సార్లు వెళ్తాం. और बाकी दूसरे लोगों के विवाह में हम लोग कितने भी बार మనం जाते हैं. దాదాపు సీజన్ లో 1, 2, 3 రోజుకి వెళ్ళిపోతూ ఉంటాం. और सीजन में हम लोग देखते हैं 1 दिन 2 दिन 3 दिन कंटिन्यूअसली जाते हैं. ఒక రోజులో 1, 2, 3 వివాహాలకు వెళ్తూ ఉంటాం. एक दिन में 2 3 1 2 3 ऐसे विवाह में चले जाते हैं. ఒక్కొక్క రోజులో అనేక వివాహాలు జరుగుతూ ఉంటాయి. एक दिन में अनेक विवाह होते रहते हैं. ప్రతి ప్రదేశాన్ని మనం వెళ్ళొస్తూ ఉంటాం. हर एक जगह पर हम लोग जाकर आते కానీ हैं. వెళ్లే ముందు ఒక సిద్ధపాటు ఉంటుంది. लेकिन जाने से पहले एक तैयारी होती है. కార్డ్ వచ్చేసింది, हमारे पास कार्ड आ गया. నెల రోజులు టైం ఉంది. 1 महीना पूरा समय है. నెల రోజుల నుంచి ఇంట్లో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. और 1 महीने से घर में टेंशन शुरू हो जाता ఆ है. రోజు కోసం టెన్షన్ నెల రోజులు ఇంట్లో ఉంటది. और उस दिन के लिए पूरा 1 महीना भर का टेंशन ఏ घर पे చీర रहता है. కట్టుకోవాలి, कौन सी साड़ी डालनी है, ఇది నేను అప్పుడు కట్టుకున్నాను, ये मैंने उस समय ఇది डाला నేను था, అప్పుడు కట్టుకున్నాను, ये मैंने उस समय पहना था. కట్టుకుంటే ఏమందిలే 2 సంవత్సరాలు అయింది కదా అంటే, या आपने डाल के 2 साल हो गया है. లేదు అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా వచ్చారు, लेकिन नहीं वहां पर जो लोग आए थे वो लोग भी इधर మళ్ళీ आएंगे రేపు రాబోయేది కదా వాళ్ళే ఇక్కడికి. और वो लोग भी यहाँ पर आना నాకు है. కొత్త చీర కావాలి, तो मुझे नई साड़ी నా चाहिए, సూట్ మారిపోవాలి, मेरा सूट बदल जाना కొత్త है, సూట్ కావాలి, नया सूट నేను चाहिए. ప్యాంట్ షర్ట్ లో నేను వెళ్ళను. मैं पैंट शर्ट में नहीं जाऊंगा. అరే మామ పెళ్లి జరుగుతుంది, నేను ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్తానా? अरे मामा की शादी हो रही है तो पैंट शर्ट में जाऊंगा అరే क्या? అక్క పెళ్లి జరుగుతుంది, నేను ప్యాంట్ షర్ట్ వేసుకుంటానా? और बहन की शादी हो रही है क्या मैं पैंट शर्ट में ఎక్కడో जाऊं? దూర బంధువు అయినా కూడా నేను ప్యాంట్ షర్ట్ లో వెళ్తానా? या दूर का जो संबंधी है फिर भी क्या मैं पैंट నాకు शर्ट में जाऊं? సూట్ కావాలి, मुझे सूट चाहिए. సిద్ధపాటు ఉంటుంది. तैयारी होती है. ఆ సూట్ దొరికే వరకు, ఆ చీర దొరికే వరకు, और वो सूट मिलने तक और ఆ साड़ी मिलने పెళ్లికి तक, వెళ్ళి వచ్చే వరకు, उस शादी में जाकर आने तक, ఆ పెళ్లిలో నీ చీర బాగుందని అనిపించుకునే వరకు, और उस विवाह में आपकी साड़ी अच्छी है ये నీ कहलाने సూట్ तक, బాగుంది అని అనిపించుకునే వరకు, आपकी सूट अच्छी है ये कहलाने ఆ तक 30 రోజుల యుద్ధం నడుస్తూనే ఉంటది. वो 30 दिन तक अंदर युद्ध चलते ఆ रहता है. 30 రోజుల బాధ ఆ రోజున పోతుంది అనమాట. और वो 30 दिन की जो तकलीफ है उस दिन समाप्त हो जाती है. 30 రోజులు ఎందుకు సిద్ధపడ్డాం మనం? और 30 दिन हमने किसके लिए तैयारी की थी? ఎందుకంటే ఆ తర్వాత రోజు వివాహానికి వెళ్ళాలి. क्योंकि अगले दिन हमें विवाह के लिए जाना है. క్రైస్తవులు అనేవారు ఒక వివాహ సిద్ధపాటు కొరకు నిరంతరం ఉంటున్నటువంటి మనుషులట. और मसीह लोग जो है एक विवाह की तैयारी के लिए निरंतर लगे रहते అది हैं. ప్రతి రోజు వారు సిద్ధము కలిగి ఉంటున్నారు. वो हर एक दिन वो अपनी तैयारी में लगे रहते हैं. క్రైస్తవులు ఆ రోజు మేకప్ వేసుకోవట్లేదట. और मसीह लोग उस दिन वो अपनी तैयारी मेकअप नहीं कर रहे हैं. వివాహం దినమున మేకప్ వేసుకోవటం లేదట. और विवाह के दिन वो मेकअप को नहीं कर వివాహ रहे हैं. దినమున తయారై వెళ్ళటం లేదట. और विवाह के दिन वो तैयारी करके नहीं जा దాని रहे हैं. కొరకు రోజు తయారవుతున్నారట. और उस दिन के लिए वो रोज तैयार हो रहे దాని हैं. కొరకు రోజు తయారవుతున్నారు. और उस दिन के लिए वो डेली तैयार हो रहे ఒక వివాహం జరగబోతున్నది. हैं. एक विवाह होने वाला ఆ है. వివాహములో उस विवाह में క్రీస్తు పెండ్లి కుమారుడుగా వస్తున్నాడట. और जो मसीह है वो दूल्हे के रूप में आ रहे हैं. క్రీస్తు పెండ్లి కుమారుడుగా వస్తున్నాడట. और दूल्हे के रूप में मसीह आ रहे हैं. సంఘం వచ్చేసి పెండ్లి కుమార్తెకు వెళ్తుందట. और कलीसिया जो है वो दुल्हन की तरफ जा ఆ रहे हैं. సంఘం అంటే నీవు నేనే కదా, वो कलीसिया बोले तो आप और मैं ही है. క్రైస్తవులైన మనమే కదా, और मसीह लोग हम लोग ही हैं. ప్రభువుని అంగీకరించిన మనమే కదా. और प्रभु को स्वीकार किया हुआ हम ही ఆ लोग हैं. వధువు సంఘంగా మనం ఉంటున్నప్పుడు और वो उस दुल्हन के रूप में जो कलीसिया हम लोग हैं. ఆ వరుడు కోసం మనం సిద్ధపడుతున్నాం. और उस दुल्हे के लिए हम लोग तैयारी कर रहे हैं. అబ్బాయి అమ్మాయిని చూడటానికి వస్తున్నాడు. जो लड़का है लड़की को देखने के लिए आ रहा है. అమ్మాయిని బాగా సిద్ధపరచాలి, और लड़की को अच्छे से तैयार करना है. బాగా చక్కగా అమర్చాలి, और अच्छे से श्रृंगार करना है. ఆమెను బాగా అలంకరించి और కూర్చోబెట్టాలి. अच्छे से उसे सजाना है. చూచిన వెంటనే అబ్బాయి ఎస్ అనేసేయాలి. और जैसे ही देखना है देखते ही जो लड़का है वो हाँ बोल देना है. అలాగే అబ్బాయి కూడా సిద్ధపడుతున్నాడు కదా. और वैसे लड़का भी तैयार होता है. అమ్మాయి చూసిన వెంటనే ఓకే అనేసేయాలి. जैसी लड़की उसे देखती है उसे होके कर देती है. ఒక్కసారి చూపులు జరగాలి, एक ही बार दिखावट ఆ होना है. తర్వాత వివాహం జరిగిపోవాలి. उसके बाद विवाह हो
जाना है। క్రీస్తు సంఘమును పెళ్లి చేసుకోవడానికి చూచాడట. और मसीह जो है कलीसिया से विवाह करने के लिए उन्होंने देखा అయితే है। ఇప్పుడు ఈ సంఘము తనను తాను అలంకరించుకుంటున్నది. और ये जो कलीसिया जो है अपने आप को अलंकार नहीं ఆ कर रहा है। సంఘ అలంకరణ और उस कलीसिया की अलंकार ఆంతర్య అలంకరణ, वो अंदर की अलंकार, బాహ్య అలంకరణ, वो बाहर की श्रृंगार, ప్రపంచానికి భిన్నముగా ఉన్నటువంటి అలంకరణ. और इस संसार को अलग दिखाई देने वाला जो श्रृंगार వారి है। వారి రూపము పూర్తిగా లోకానికి భిన్నముగా ఉంటుందట. और उनका रूप जो है इस संसार के लिए पूर्ण रूप से अलग होता है। అందుకు క్రైస్తవులు సిద్ధపడుతున్నారు. इसलिए मसीह लोग तैयारी कर ఆ रहे हैं, వివాహం కొరకు సిద్ధపడుతున్నారు. उस विवाह के लिए तैयारी कर रहे हैं। ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము प्रकाशित वाक्य उसका 19वां वचन, 7-10 వచనాలు చదువుకుందాము. 19वां अध्याय उसका 7 నుంచి 10 వచనాలు. 7 से 10 तक पढ़ेंगे। ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. प्रकाशित वाक्य उसका 19वां अध्याय 7 से 10 तक पढ़ेंगे। అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరమును, సర్వాధికారియు ప్రభువగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహము మహోత్సవము సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను పరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహింపరచదమని చెప్పగా వింటిమి. చాలు. Let us be glad and rejoice and give him glory, for the marriage of the Lamb has come, and his wife has made herself ready. And to her it was granted to be arrayed in fine linen, clean and bright, for the fine linen is the righteous acts of the saints. Then he said to me, Write, blessed are those who are called to the marriage supper of the Lamb. And he said to me, These are the true sayings of God. आओ हम आनंदित और मगन हो और उसकी स्तुति करें, क्योंकि मेमने का विवाह आ पहुंचा है और उसकी दुल्हन ने अपने आप को तैयार कर लिया है। उसको शुद्ध और चमकदार महीन मलमल पहनने का अधिकार दिया गया, क्योंकि उस महीन मलमल का अर्थ पवित्र लोगों के धर्म के काम है। तब स्वर्गदूत ने मुझसे कहा, यह लिख कि धन्य वे है जो मेमने के विवाह के भोज में बुलाए गए हैं। फिर उसने मुझसे कहा, ये वचन परमेश्वर के सत्य वचन है। Praise the Lord. हालेलुया, హల్లెలూయా. हालेलुया। పెండ్లి కుమార్తె సిద్ధపడిపోయిందట. और दुल्हन जो है वो तैयारी कर चुकी है, ఆమెకు పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ఇప్పుడు ఇవ్వబడుచున్నాయి. और उन्हें जो है पवित्र वस्त्र जो है उनके लिए देते जा रहे हैं। ఆ వస్త్రములు और वो वस्त्र जो है పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు అంటున్నారు. और पवित्र लोगों का नीति काम है। అందుకు సంఘము और इसलिए कलीसिया లోకమునకు భిన్నముగా జీవిస్తున్నట్లుగా, ये संसार के लिए अलग रूप में जीते हैं। తనను తాను అలంకరించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. वो अपने आप को तैयारी श्रृंगार करते हुए दिखाई देते हैं। మత్తయి సువార్త 22వ అధ్యాయము मत्ती की सुसमाचार उसका 22वां अध्याय 1 నుంచి 11 వచనాలు మనం చదివినప్పుడు 1 से 11वां वचन तक जब हम पढ़ते हैं, అక్కడ మనకు వివాహం గురించి కనిపిస్తున్నది. तब वहां पर हमें एक विवाह के रूप में दिखाई देता కానీ है। మనం 11 నుంచి చదువుకుందాం. और उसे हम लोग 11वां वचन से पढ़ते हैं। కేవలం 11వ వచనం చదువుకుందాం. రాజు కూర్చున్న వారిని చూడలోనికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనునని ఒకరిని చూచి, పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని. చాలండి. పెండ్లి వస్త్రము లేకుండా ఒకడు పెండ్లికి వెళ్ళాడట. और विवाह के कपड़े बिना पहने एक विवाह में चले गए। అంటే అతడు సిద్ధపాటు లేకుండా వివాహానికి వెళ్ళాడట. तो इसका अर्थ यह है कि वो बिना तैयारी के विवाह में चले गए। వివాహమునకు వెళ్ళాలి అనంటే और विवाह में जाना है तो సిద్ధపాటుతోటి వెళ్ళాలి. तैयारी में जाना है। ఎవరి వివాహం ఇది? ये किसका विवाह है? రాజు వివాహం అట. ये राजा का विवाह है। రాజు వివాహం కాబట్టి राजा का विवाह है, ఆ इसीलिए వివాహములో और उस विवाह में వెళ్ళే వారందరూ కూడా जितने भी लोग जाते हैं విశేషముగా అలంకరించబడి और వెళ్తారట. विशेष रूप में तैयारी के साथ जाते हैं। రాజుకి సమానముగా అలంకరించబడాలి. और राजा के समानता में वहां पर श्रृंगार करना అలా है। కాని ఎడల अगर ऐसा ना हो వారిని బయటికి పంపిస్తున్నారట. उसे बाहर भेज देते हैं। నీ వస్త్రములు ఎక్కడ?
आपके वस्त्र कहाँ है, నీ వస్త్రం ఎక్కడ అని అడుగుతున్నారు. आपके वस्त्र कहाँ है करके पूछते ఆ हैं। వస్త్రము చాలా ప్రధానమైనటువంటిది. और वो जो वस्त्र है वो काफी प्रमुख है यहाँ पर పెళ్లి दिखाया गया। కుమార్తెకు వస్త్రము ఇవ్వబడాలి. और दुल्हन को वहां पर वस्त्र देना है, ఆ వస్త్రము పెళ్లి కుమార్తె పొందుకోవాలి. और वो वस्त्र जो दुल्हन है उसने ఆ पाना है, పెళ్లి కుమార్తె యొక్క స్నేహితులు కూడా పొందుకోవాలి. और वो दुल्हन के जितने मित्र सहेली हैं उन्हें भी पाना है, అందరూ పొందుకోవాలి. और सभी लोगों ने पाना పెళ్లి है। కుమారుడు వస్త్రంతో వస్తున్నాడు. और दुल्हा जो है वो वस्त्र के साथ आ रहा है, పెళ్లి కుమారుని స్నేహితులు కూడా ఆ వస్త్రంతో వస్తున్నారు. और दुल्हे के जितने मित्र हैं वो भी उस वस्त्र से आ रहे ఈ हैं। మాటను నమ్ముకొని इन बातों का विश्वास करके క్రైస్తవులందరూ కూడా और जितने भी मसीही लोग వారిని हैं వారు సిద్ధపరచుకుంటున్నారు. उन्होंने अपने आप को तैयारी कर रहे हैं। రెండో పేతురు పత్రిక और दूसरी पत्रस की 1వ అధ్యాయము उसका पहला अध्याय 10-11 వచనాలు చూసినట్లయితే उसका 10वां और 11वां वचन देखेंगे। నీ పిలుపుకు తగినట్లుగా జీవించమని చెప్తున్నారు. और तेरे पुकार के जैसे आप लोग अपने जीवन को बिताओ। ఏదైనా నీకు ఆటంకముగా ఉన్నట్లయితే कुछ भी आपके सामने अगर अड़चन దాన్ని पड़ता ప్రక్కన है పెట్టే అని చెప్తున్నారు. उसे बाजू में रखो। దేనికి ఆటంకము? और किस विषय के लिए वो अड़चन, ఎక్కడికి ఆటంకం అంటే किस लिए वो अड़चन? పరలోక రాజ్యానికి ఆటంకం అంటారు. क्योंकि वो स्वर्ग राज के लिए अड़चन, పరలోక రాజ్యాన్ని చూడటానికైనాను, और स्वर्ग राज को देखने के लिए भी हो పరలోక सकता है, రాజ్యంలో ప్రవేశించడానికైనాను वो स्वर्ग राज में प्रवेश करने के लिए भी हो सकता है। ఏమైనా ఆటంకము కలిగినట్లయితే अगर कुछ भी अड़चन आपके सामने आता దాన్ని है ప్రక్కన పెట్టేయమంటున్నారు. उसे बाजू में रख देना నీ कर, పిలుపుకు తగినట్లుగా నువ్వు జీవించుంటున్నారు. और आपकी पुकार जिस प्रकार से आती है वैसे जीवन को बिताओ। ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో प्रकाशित वाक्य उसका 3रा अध्याय 4 में నుంచి 6 వచనం మనం చదివినట్లయితే उसका 4 से 6 वचन तक जब पढ़े అక్కడ हैं, శ్వేత వస్త్రములు కనిపిస్తున్నాయి. वहां पर श्वेत वस्त्र दिखाई देते हैं, జయించువానికి और जो लोग विजयवंत होते हैं తెల్లని వస్త్రములు ఇస్తున్నారట. तो उन्हें जो है सफेद कपड़े देते हैं, వారి పేరు और उनका नाम జీవ గ్రంథం నుండి కొట్టివేయరట. जीवन की ग्रंथ से हटाया नहीं जाता, వారి పేరు అక్కడ రాసి పెడుతున్నారు. उनका नाम वहां पर लिखा रहता వారికి है, ప్రవేశం కలుగుతుంది. और उनको वहां पर प्रवेश వారికి मिलता है, తెల్లని వస్త్రములు ఇవ్వబడుతున్నాయి. और उन्हें सफेद वस्त्र मिलता है। సార్దిస్ అనబడినటువంటి సంఘంతో మాట్లాడుతున్న మాట, और सार्दिस नाम का एक जो कलीसिया है उससे बात करते हैं, వారికి తెల్లని వస్త్రములను, और उनको सफेद वस्त्र, వారి పేరు జీవ గ్రంథములో और उनका नाम जीवन की ఆ ग्रंथ में, తండ్రి ఎదుట, और उस परमेश्वर ఆ के सामने, దూతల ఎదుట और उस स्वर्गदूतों के सामने, వారి గురించి ప్రభు మాట్లాడుతున్నాడట. और उनके लिए परमेश्वर बात कर रहे हैं। వారికి ఇవ్వబడుతున్నాడు తెల్లని వస్త్రము, उनको जो दिया हुआ सफेद वस्त्र है, వారి పేరు జీవ గ్రంథంలో రాయబడుట, उनका नाम जीवन के ग्रंथ में लिखने के लिए, పరలోకములో ఉన్న తండ్రి ఎదుట, और उस परमेश्वर स्वर्गराज में जो पिता है उनके सामने, పరలోకంలో ఉన్నటువంటి దూతల ఎదుట, और स्वर्गराज में जो स्वर्गदूत है, అందరి ఎదుట ప్రభు సాక్ష్యం చెప్తున్నాడట. और सभी के सामने प्रभु जो है वो गवाही देते हैं, ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తి అని చెప్తున్నాడు. और ये फलाना व्यक्ति करके वो कहते ఈ हैं, సహోదరుడు ఆ సహోదరి, ये भाई वो भाई करके ఈ कहते వ్యక్తి ఆ వ్యక్తి అని हैं, ये చెప్తున్నాడు. व्यक्ति वो व्यक्ति करके कहते हैं। వీరందరూ నన్ను ఒప్పుకున్నారు, ये सारे लोगों ने मुझे स्वीकार किया, వీరందరిని నేను క్షమించేశాను, ये सारे लोगों को मैंने क्षमा किया, వీరందరికీ నేను రక్తం చిందించాను. और इन सभी लोगों के लिए मैंने अपना लहू వీరు को కూడా बनाया। వధు సంఘములో ఉండాలి, लोग भी दुल्हन की कलीसिया में एक भाग बनना है, వీరిని కూడా పరలోకంలో చేర్చుకోవాలి. और आप लोग इन लोगों को भी स्वर्गराज में पहुंचाना है। వీరందరూ కూడా రక్షణ పొందుకున్న వారే, आप सभी लोग, ये सारे लोग जो है उद्धार को पाए हैं, వీరందరూ కూడా రక్షణ పొందుకున్న వారే. ये सारे लोग उद्धार को पाए हैं। కీర్తనల గ్రంథము भजन संहिता 111 उसका 111वां దాని अध्याय 10వ వచనం చదివినట్లయితే उसका 10वां वचन जब पढ़ेंगे, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట और परमेश्वर के सामने भयभक्ति జ్ఞానమునకు रहना, ఆరంభం అన్నట్లు తెలియపరుస్తున్నారు. तो हमारा जो शुरुआत है वो कहते हैं, జ్ఞానమునకు ఆరంభము, और ज्ञान का वो शुरुआत है, జ్ఞానముకు మూలమై ఉన్నది అది, और ज्ञान का वो मूल्य है, అది ఆరంభమై ఉన్నది. और वहां से शुरू होता है। పరలోక రాజ్యం నువ్వు వెళ్ళాలి, अगर स्वर्गराज आपको जाना है, దేవుని సన్నిధిలోని చేర్చబడాలి, और परमेश्वर के सानिध्य में आप जाना అక్కడ चाहते నీకు हैं, శ్వేత వస్త్రములు ఇవ్వబడాలి, वहां पर आपको श्वेत वस्त्र देना అక్కడ है, నువ్వు విశేషంగా ఉండాలి, वहां पर आप लोग विशेष रूप में रहना అక్కడ है, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. वहां पर आप पवित्र रूप में रहना है। పరిశుద్ధుల లెక్కలో నువ్వు అక్కడికి వెళ్తున్నావు, आप पवित्र की गिनती में वहां पर जा रहे हैं, అందుకు నువ్వు నిన్ను సిద్ధపరచుకోవాలి. इसलिए आपने अपने आप को तैयार करना నువ్వు है। భూలోకంలో ఉన్నప్పుడు आप इस संसार में जब रहते हैं, భూలోకాన్ని పట్టించుకోవద్దు, ये संसार की बातों को नहीं लेना, ఏ దేశంలో ఉన్నా किसी देश में ఆ रहते हो దేశాన్ని పట్టించుకోవద్దు. उस देश को नहीं पकड़ना। ఇక్కడ నుంచి ఎవరైనా ఫారిన్ కంట్రీ यहाँ వెళ్తున్నట్లయితే पर कोई भी अगर फॉरेन कंट्री जाते हैं, అక్కడ ఉన్న ప్యాంట్ షర్ట్లు వేసేసుకుంటారంట, वहां पर रहने वाला वस्त्र पैंट शर्ट वो पहन ఇక్కడ लेते ఉన్న हैं। చీర అక్కడ నడవదంట, यहाँ पर जो चलने वाली साड़ी वहां नहीं ఇక్కడ ఉన్న चलती, కుర్తా పైజామా అక్కడ నడవదంట. यहाँ पर जो कुर्ता पैजामा वहां नहीं ఇటు నుంచి चलता, అక్కడికి వెళ్లే వాళ్ళందరూ और यहाँ से जो लोग वहां पर जाते हैं సూట్లకు మారిపోతారు. वो सूट में बदल देते हैं। మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళని కూడా जो మార్చాలి కదా. लोग वहां से यहाँ आते हैं वो भी बदलना है ना। దేశం మారినంత మాత్రం నిన్ను మార్చుకోవాక, देश बदलने से आप अपने आप को मत बदलना। రాష్ట్రం మారినంత మాత్రం నిన్ను మార్చుకోవాక, राष्ट्र अगर बदलता है तो वो आप ఈ లోకంలో ఉన్నంత మాత్రం నిన్ను నువ్వు మార్చుకోవద్దు. इस संसार में जब तक आप जीते हैं आप अपने आप को नहीं నువ్వు बदलना। పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా జీవించాలి, आप वो पवित्र ग्रंथ के अनुसार जीना ఆ है, నియమ ప్రకారంగా నువ్వు और జీవించాలి. उस नियमों के अनुसार
अनुसार आपने जीना है, ఆజ్ఞల ప్రకారంగా నువ్వు उस జీవించాలి. आज्ञाओं के अनुसार आपने जीना है। అందుకు క్రైస్తవులు అనబడిన వారు इसलिए मसीह लोग जो लोग कहलाते हैं, ప్రథమముగా వారిని వారు చూపించుకోవటానికి और सबसे पहले वो अपने आप को दिखाने के लिए వారు భిన్నమైనటువంటి అలంకారం కలిగి ఉన్నారు. वो अलग रूप से श्रृंगार अपने आप का करते हैं। వారిలో గోల్డ్ సిల్వర్ అన్ని కూడా విడిచిపెట్టిన వారు ఉన్నారు. वो उन लोगों में जो है सोना और चांदी को छोड़े हुए लोग भी, ఆభరణములు అన్ని కూడా విడిచిపెట్టిన వారు और ఉన్నారు. सारे आवरण जो है वो छोड़े हुए लोग ఈ हैं। రంగురంగుల వస్త్రములు విడిచేసిన వారు ఉన్నారు. ये कलरफुल जो वस्त्र हैं वो छोड़े हुए लोग వారు हैं। ఆరాధనకు వెళ్ళేటప్పుడు తెల్లని వస్త్రములు మాత్రమే ధరించుకొని వెళ్తారు. जब वो आराधना में जाते हैं वो सफेद कपड़े पहनकर जाते हैं। అదొక యూనిఫామ్ లాగా వారు భావిస్తారు. वो एक यूनिफॉर्म के रूप में वो उसको चयन అది करते हैं। దేవునికి ఇష్టమైనటువంటి ఒక వస్త్రంగా భావిస్తారు. वो परमेश्वर को अच्छा लगने वाला एक वस्त्र के रूप में చాలా देखते మంది हैं। ఇలా కూడా అడుగుతూ ఉండొచ్చు. बहुत सारे लोग ऐसा भी पूछते हैं। తెల్లని వస్త్రములు కొనుక్కోవాలంటే డబ్బులు కూడా కావాలి కదా. अब सफेद कपड़े खरीदने के लिए धन की भी जरूरत है। ఎవరి దగ్గర రెండు చీరలు ఉంటే వారు దేవుని స్తోత్రం చెప్పండి. जिसके पास 2 साड़ियां वो परमेश्वर को धन्यवाद कीजिए, రెండు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. और 2 से ज्यादा जिसके पास है वो जोर से परमेश्वर को రెండు धन्यवाद। ప్యాంట్ షర్ట్లు ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. और 2 पैंट शर्ट लो जिसके पास है वो రెండు धन्यवाद కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. कीजिए। जिसके पास 2 से ज्यादा है वो 2 లేవా परमेश्वर को మన धन्यवाद। దగ్గర क्या आपके पास नहीं దేవుడు है? ఆశీర్వదించలేదా మనల్ని? क्या परमेश्वर ने आशीर्वाद नहीं ఒక్క दिया? చీర కొనుక్కోలేకపోతున్నావా? एक साड़ी आप नहीं खरीद पा रहे हो, ఒక్క డ్రెస్ కొనుక్కోలేకపోతున్నావా? एक ड्रेस आप नहीं खरीद पा रहे हैं, ఒక్క మనస్సు నువ్వు దీన్ని మార్చుకోలేకపోతున్నావా? क्या एक छोटा मन आप नहीं बदल सकते हैं? ఒకవేళ నీ దగ్గర లేకపోతే अगर आपके पास नहीं है, ఒక పని నువ్వు చేయి, एक काम आप कीजिए, ప్రార్థన చేయి. आप प्रार्थना कीजिए। లేదు రెండో పని నువ్వు చేయి. दूसरा एक काम कीजिए। పాస్టర్ గారు వాక్యం చెప్పారు, బాగుంది, पास्टर साहब आपने वचन बताया, ठीक చాలా है, బాగుంది. बहुत अच्छा है। చీర కొనుక్కోవాలి, డబ్బులు ఇచ్చేయండి. हमें साड़ी खरीदना है, पैसे दे दीजिए। తెల్ల బట్టలు కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వండి అని అడగండి. सफेद कपड़ा खरीदना है, पैसे दे दीजिए, నేను సంతోషంగా ఇస్తాను. और मैं खुशी से दूंगा। నేను కాదు, సంఘం సంతోషంగా ఇస్తది. मैं नहीं, कलीसिया खुशी से देंगे। దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నేను ఎందుకు వేసుకోవాలి? मैं क्यों पहनना है? తెల్లవే ఎందుకు వేసుకోవాలి? सफेद ही क्यों पहनना है? దాదాపు 40 నిమిషాలు మాట్లాడాను. इस विषय में मैंने कम से कम 40 मिनट మరలా बात किया। దాన్ని వింటే బాగుంటది. फिर से अगर उसे सुनना है तो अच्छा మీ लगेगा। దగ్గరకు వస్తున్నప్పుడు మీరు వీడియో వినవచ్చు దాన్ని. आपके पास जब वीडियो आता है आप फिर से सुन सकते కానీ हैं, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, लेकिन परमेश्वर के सानिध्य में जब ఈ आते हैं, లోకంలో జీవిస్తున్నప్పుడు इस संसार में जब जीते हैं, పరలోక సంబంధమైన మనుషులుగా జీవించండి. और स्वर्गराज से संबंध रखने वाले मनुष्य के अनुसार మిమ్మల్ని आप जीजिए। చూచేవారు విశేషంగా చూచలాగా మీరు సిద్ధపడండి. जो लोग आपको देखते हैं उनके लिए आप एक विशेष रूप से दिखाई देने जैसे మీరు दिखना। పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులుగా కనిపించాలి. आप पूर्ण रूप से भिन्न मनुष्य के रूप में दिखाई देना। అలాగే జీవించడానికి దేవుడు అందరిని ఆశీర్వదించును గాక. वैसे जीने के लिए परमेश्वर ये आशा रखते हैं। అలాగే జీవించడానికి దేవుడు అందరికీ శక్తి సామర్థ్యం కలుగు చేయను గాక. वैसे जीवन को जीने के लिए परमेश्वर सभी को शक्ति ఒక और सामर्थ्य प्रदान విశేషమైన करता है। పరిచయం పొందుకోవడానికి దేవుడు అందరికీ అభిషేకం కలుగు చేయను గాక. एक विषय परिचय को पाने के लिए परमेश्वर सबको बहुतायत से आशीर्वाद देने के लिए सहायता ఒక విశేషమైన పరిచయం పొందుకోవడానికి దేవుడు బహుగా అభిషేకించును గాక. करे। और एक विषय परिचय को पाने के लिए परमेश्वर आपको अभिषेक ఆమేన్, హల్లెలూయా, आमेन, హల్లెలూయా, आमेन, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। క్రైస్తవుల లోకం ఈ లోకము కాదు. और मसीहों का जो संसार है ये संसार नहीं है। క్రైస్తవుల లోకం ఈ లోకము కాదు. मसीहों का संसार ये संसार नहीं है। క్రైస్తవుల లోకం ఇది కాదు. और मसीहों का संसार ये नहीं है। క్రైస్తవుల లోకం పరలోకములో ఉన్నది. मसीहों का जो संसार है वो स्वर्गराज में है। ఆమేన్, హల్లెలూయా. आमेन, हालेलुया। ప్రభు యొక్క రాకడ ఎప్పుడో త్వరలో సంభవిస్తున్నది. और परमेश्वर का जो आगमन है वो जल्दी में है। ప్రభు యేసు రాకడ త్వరలో సంభవంలో ఉన్నది. परमेश्वर का आगमन जल्दी में है। మనం ఎప్పుడు వెళ్ళిపోతాం మనకు తెలియదు. हम कब चले जाएंगे हमें नहीं पता। అక్కడ బ్రతుకును అలవాటు చేసుకోవాలి. वहां पर जीने की जो विधि है उसे आदत कर అక్కడ लीजिए। అలవాట్లను మనం ఇక్కడ అలవాటు చేసుకోవాలి. वहां की आदतों को यहाँ पर आदत करना పరలోకము గురించి మనం ఇక్కడ నేర్చుకోవాలి. और स्वर्गराज के विषय में यहाँ पर सीखना है। పరలోక సంబంధమైన జీవితం మనం ఇక్కడ और జీవించాలి. स्वर्गराज के संबंध में जैसे जीते हैं वैसा यहाँ पर जीना అందుకు है। క్రైస్తవులు మనం ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని, इसलिए मसीही लोग हम लोग जो है एक निर्णय लेते हैं, నేను ఇక మీదట కనబడేటప్పుడు जब इसके आगे मैं जब दिखूंगा ఒక విశేషమైన వ్యక్తిగా నేను కనబడతాను. एक विशेष व्यक्ति के रूप में दिखूंगा పరిశుద్ధమైనటువంటి అలంకారణతో నేను కనబడతాను. और पवित्र रूप से अलंकार किया हुआ व्यक्ति के रूप में అలాగే दिखूंगा। చేయడానికి దేవుడు నాకు సహాయం చేయను గాక. और वैसा करने के लिए परमेश्वर मुझे सहायता करे। అలా నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే अगर ऐसी प्रार्थना आप करोगे దేవుడు తప్పకుండా నేను మార్చేస్తాను. परमेश्वर वाकई में आपको बदल दे।